జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. చివరి క్షణం ముదాక పనిచేయుట దక్క శయించుటేమిటో వివరమెరుంగనట్టిది వివేకము నీకెటు లభ్యనమ్మరో. ఎవరికి లేని ఓపిక మహీతలమంతటి ఓర్పు నీకు దేవి వరముగానో సంగెను. కవిత్వము చాలదు నిన్ను తింపగన్. అమ్మా, కవిత్వము చాలదు నిన్ను తింపగన్. గెలుస్తామనుకునే వాళ్ళు ఓడిపోవడం, ఓడిపోతామనుకునే వాళ్ళు గెలవడం జీవన సమరంలో సర్వసాధారణమనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1198వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కర్ణుడు అంతటి వాడు భీముడు ధాటిక తట్టుకోలేక కొడుకు రథమెక్కి పరిగెట్టాడు. వెళ్ళి కర్ణుడిని నిందించవలసిన దుర్యోధనుడు ద్రోణాచార్యును నిందించాడు. అత్త మీద కోపం దొత్త మీద చూపించారని ఈ దొత్త లోకువ, ఉత్తముడైన దొత్త ద్రోణాచార్యుడు లోకువ. దొత్త అంటే పాత్ర, గిన్నె. అత్తగారి మీద మనకు కోడంటరి గారు ఉండేవి కదా, మరి కోడళ్ళ ఇంట్లో అంటి పనులు చేసేవారు, పని మనుషులు కాదు అత్త కోడళ్ళు. అత్తగారికి అసలు పెత్తనం చేసి, అందుకని అత్తగారి మీద కోపం వస్తే ఆవిడనేం అనలేక ఆ గిన్నెలు తొమ్ముతూ ఓ గిన్నె పగల కొట్టింది. అదే అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అన్నారు. అలాగైనా కర్ణుడు ఏదో ఇలా ఓడిపోతున్నాడనే బాధ, కానీ ఆయన ఏం అనలేకపోతున్నాడు. అందుకే రాజు అయిన వాడికి ఇష్టుడు ఇష్టము కానివాడు అనేవాడు ఉండకూడదండి. పరిపాలకుడికి ఎప్పుడూ ధర్మం మీదే దృష్టి ఉండాలి. వీడు ఇష్టుడు, వీడు ఏం చేసినా నాకు ఇష్టమంటే వాడు మొత్తం తోచేస్తాడు ఈయన పేరు మీద. ఇలా దుర్యోధనుల్లో ఉంటే అలాగా స్వయంగా పారిపోయినా సరే ఆయన ఒక మాట అనొచ్చు, ఏమైనా నువ్వు పారిపోయి అనరండి, ఇక్కడికి వచ్చి అంటున్నాడు. ఆయన పాపం చెప్పాడు. ఇది నీకు అర్జునుడికి 14వ రోజు యుద్ధం ప్రత్యేకించి దుర్యోధన నీకు అర్జునుడికి జరుగుతోంది, మాకు కాదు ఇది. అర్జునునకు నీకును గలిగ జోదమునేడధికంపుడొడ్డుగన్ అక్కడకిక్కడకొక్క రూపనన్ మన మొనకైన ఈ ఎడరుమాన్పగ ఓపిన ఎంత మంచెదన్. అక్కడ ఒకటే ఆపద, సైంధవుని చేరకుండా అర్జునుని ఆపాలి. ఇక్కడ ఒకటే ఆపద, ధర్మరాజును బంధించాలి. అది మన లక్ష్యం. ధర్మరాజును బంధిస్తే సైంధవుడు అర్జునుడి చేతిలో చనిపోయినా మనం వెంకటకొక్కల అర్జునుడు యుద్ధం చేయడు. ఇంకా ఎవరు చేయడానికి వీళ్ళ రాజు బంధితుడు అయ్యాడు. ఇది ముఖ్యమే. అంచేతను బ్రాహ్మణుడైన ద్రోణాచార్యుని వ్యూహం ఎలా ఉంటుంది అంటే ఆ అసాధ్యమైన దానికోసం ఊరికే తాపత్రయపడే కంటే, పరాక్రమ ప్రధానమైన దానికంటే వ్యూహ ప్రధానమైనది ధర్మరాజును బంధించడం కొంచెం తేలిక. అంచేది ఎంతైనా బ్రాహ్మణత్వమే. పరాక్రమ ప్రాధాన్యం కంటే వ్యూహ ప్రాధాన్యానికి ప్రాధాన్యం ఇస్తాడు మేధాశక్తి. ఎందుకంటే నా వ్యూహం ప్రకారం నేనేదో ఇతన్ని కొంచెం ఈ సాత్యకిని భీముడిని వదిలేయడం అంటే ఏమిటనుకుంటున్నావు? వాళ్ళు అటు పోతే వీడిని బంధించడం దేనికి? అది చూశారు. మరి ద్రోణాచార్యుడు వ్యూహం కూడా తప్పు కాదండి. దుర్యోధనుడు ఆలోచన అలా కాదు, అర్జునుడు చనిపోవాలి. భీమార్జునులో ఎవడో ఒకడు చనిపోతే వాడికి అప్పుడు మనశ్శాంతి. ధర్మరాజు బంధితుడు కావడం కంటే ఇది ముఖ్యం వాడికి. పైగా అర్జునుడు భీముడు ఎవరూ లేకుండా బంధించారంటారు, అది మళ్ళీ పౌరుషహీనం. అందుకని అర్జునుడు చనిపోవాలంటే వాడిని ఎలాగో చంపలేరు, సాధ్యం కాదు, యుద్ధంలో ఓడించారు. కాబట్టి సైంధవుడు చనిపోకుండా చూస్తే సాయంత్రానికి అర్జునుడు చనిపోతాడు. ఈ దుర్మార్గపు వ్యూహం అయింది. ఈ చాతుర్యాత్మక వ్యూహం ద్రోణాచార్యుడు. ఈ వ్యూహాల మధ్యలో గొడవ ఇదంతా. అందుకని ఇక్కడ ఇది నీకు జరుగుతోంది. ఇదివరకు శకుని బుద్ధితో జోదం గెలిచావు, ఇప్పుడు స్వబుద్ధితో గెలిపే ప్రయత్నం చేయి. ఎందుకంటే ఆత్మబుద్ధి సుఖం చేవ గురుబుద్ధిర్ విశేషత అన్నారు. ఎప్పుడు మనకు ఏదైనా అనుమానం వస్తే మనమే అనేక విధాల ఆత్మవిచారం చేసుకుని, తత్వవిచారం చేసుకుని ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోవడం మంచిది. పక్కవాడితో మాట్లాడుతూ మనం అడుగుతూ ఉండవు. ఒక్కోసారి పెద్దవాళ్ళని అడుగుతాం. ఎలా అడుగుతామంటే, ఏమండి ఇదే మంచిది కదండి, ఇలాగే చేస్తే సరిపోతుంది కదండి అంటే ఇదే మంచిది అనాలని మన ఉద్దేశం. ఇలా అన్నప్పుడు ఇంకా ఆయన కూడా ఏమంటాడు, గ్రహిస్తాడు పాపం. ఎంతైనా తెలివైన వాడే కదా, కాస్త ప్రవచనాలు చెప్పే రకం. అందుకని ఏం వాళ్ళు అదే కోరుకుంటారు, ఎందుకు వచ్చినా కూడా అదే చెబుదాం అంటే. ముఖ్యంగా పురోహితులు ఉంటారు ఇలాగా, ఏమండి సత్యనారాయణ వ్రతం ఇలా చేసేయచ్చు కదండి, ఆపదల్లో చేసేవేమొచ్చమ్మా పర్వాలేదు, నాకు ఇచ్చేస్తే మీరు చేసేసుకోవచ్చు. అదే మళ్ళీ ఏమండి మీకు 1000 రూపాయల కంటే 500 ఇచ్చే, అలా కుదరదమ్మా దక్షిణ అంటారు. మరి ఎందుకండి ఇలా వెళ్ళిపోవడం?
అంటే అడిగే వాళ్ళని బట్టి వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు ధర్మం, అలా కుదరదమ్మా, ఇలా చేసుకోవాలి, ఇలా చేస్తేనే నేను చేయిస్తాను, లేకపోతే లేదు వెళ్ళిపోండి. అప్పుడు ఖచ్చితంగా లోకం కూడా అమ్మో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పద్ధతిగా ఉండాలి. అంతేకాదండి, అలా పద్ధతిగా ఉండేవాడినే శాశ్వతంగా ప్రేమిస్తారు, గుర్తుంచుకోవాలి. తాత్కాలిక ప్రయోజనాలు కాదు. అలా నలుగురికి అనుకూలంగా ఉండకపోతే ఎవరు అడగరండి అనుకోకూడదు. అలాగే ఈ అనుకూలంగా ఉండాలనే విషయమే అనేక రకాల సమాజాన్ని చెడగొడుతోంది. దయచేసి గమనించండి. ఎవరికో అనుకూలంగా ఉండడం మనకు ముఖ్యం కాదండి, ధర్మానికి అనుకూలంగా ఉండడం ముఖ్యం. ఒక జీవిత బంధం తెగిపోయినా సరే పర్వాలేదు, ధర్మానికి అనుకూలంగా ఉండాలి. అన్ని బంధాల కంటే ధర్మబంధమే ముఖ్యం. అది లేకే ఇవాళ దేశం ఈ స్థితిలో ఉంది. అందుకని దుర్యోధనుడికి జవాబు ఇచ్చాడు, అర్జునుడికి నీకు జోదమయ్యా, సొంత బుద్ధితో గెలువు, ఆత్మబుద్ధి సుఖం చేయవు, వాళ్ళని అడక్కు, వెళ్ళు. అసలు కరుడు ఎందుకు, నేనెందుకు, ఎవరు నువ్వు వెళ్ళరాదు, నువ్వు ఓడించలేని వాళ్ళని మేమెందుకు ఓడించాలయ్యా, మాకేం పని, నీ కక్ష అంతా నీది. మరి నిజమే కదండి, కక్ష అంతా నీది, నువ్వు తెచ్చిపెట్టుకున్నావు యుద్ధాన్ని. ఈ మాటలన్నీ ద్రోణాచార్యుడు అనకపోవచ్చు, ఆయన మనస్సులో ఉన్నాయి. దాంతోనే నీకు అధికంపుడు ఒడ్డు, కానీ నీకు వాడికి అధికంపుడు ఒడ్డు, పెద్ద పందెం కాసుకున్నారు ఇద్దరం, చూసుకోండి అనేసరికి ఇంకేం చేయాలో తెలియలేదు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య